వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. కొయ్యలగూడెం త్వరలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమే మా ధ్యేయమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గంగిరెడ్ల మేఘలాదేవి అన్నారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెంలో ఆమె ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకుని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన ధ్యేయం అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి కార్యకర్తల, నాయకులు సమిష్టిత కృషితో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ ప్రభుత్వం పాలనలో అన్ని రేట్లు పెరిగిపోయాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. పోలవరం నియోజకవర్గం, కుందుగూడెం మండలం. నేను స్టేట్ మహిళా ఆర్గనైజ్ సెక్రటరీ. నా పేరు మేఘలాదేవి, గంగిరెడ్డి మేఘలాదేవి. ఈరోజు 2 నెలల్లో మనకి ఎలక్షన్ దగ్గరికి అవుతున్నాయి. మొత్తం అందరూ కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. నాయకులేంటి, కార్యకర్తలేంటి, అందరూ గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి, మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా రేట్లు పెంచేసి చాలా ఇబ్బందుల్లో లోనయ్యారు. ఈరోజు ఒకటే నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఎవరికి ఇచ్చినా, నాయకులైనా కార్యకర్తలైనా మనమందరం కష్టపడి పనిచేసి ఆయన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే ధ్యేయంగా మనం పనిచేయాలి. ఎప్పుడైనా సరే నేను చెప్పేది ఒకటే మాట, మనకి టీడీపీ రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి అని అంటే మనం అందరం ఎటువంటి గ్రూపులు లేకుండా ఒక చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ 3 నెలలు కూడా మనం నిద్రపోకుండా కష్టపడి పనిచేసి మనం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలి. ప్రజలకు పనిచేయాలి అంటే మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం అందరం కూడా రేపు ప్రజలకు పనిచేయాలంటే టీడీపీ రావాలి. టీడీపీ రావాలంటే ఇక్కడ ఉన్న ఎటువంటి ఇది కూడా అవంతం లేకుండా మనం ఒక్క టీడీపీని గెలిపించుకోవాలి. చంద్రబాబుని కుర్చీలో, సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం అందరం ఈ 3 నెలలు కష్టపడి మనం ఎటువంటి ఇది లేకుండా మనం అందరం ఆయన ఎవరికి ఇస్తే మన పార్టీ, మనకి పార్టీ ఎవరికి ఇచ్చినా మనం అందరం పనిచేయాలి. మనం కష్టపడి పనిచేస్తేనే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఈరోజు జనసేన పార్టీ కూడా మనలో ఉన్నారు. ఇద్దరం కలిసి రెండూ కూడా మనం కష్టపడి తప్పనిసరిగా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇదే మీ అందరినీ కూడా నేను మరీ అడిగి